సింధు నది లేకుంటే పాకిస్తాన్ ఎడారే అంటే అతిశయోక్తి కాదు. ఆ నదీ జలాలతో బంగారు పంటలు పండడమే కాదు, ఇప్పుడు బంగారాన్ని కూడా వెలికితీస్తారట. సింధు నదీ లోయలో బంగారు నిల్వలు బయటపడడం ఆ దేశానికి సరికొత్త ఆశలు రేకెత్తిస్తోంది. దివాలా అంచున ఉన్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కొత్త రెక్కలు తొడిగేందుకు ఆస్కారం ఉందని చెప్తున్నారు. ఇంతకు ఈ బంగారం ఎలా వచ్చింది? సింధు నది జలాల పంపకంపై పాకిస్తాన్తో భారత్కు ఉన్న చిక్కుముడులు పరిష్కారం అయ్యేనా? వాచ్ ద స్టోరీ. భారతదేశంతో నిత్యం గిల్లి కజ్జాలు లేనిదే పూట గడవదు అన్నట్లుగా ఉంటుంది పాకిస్తాన్ వ్యవహారం. కశ్మీర్ విషయంలో తగవులు కొత్తేమీ కాదు. ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాకిస్తాన్లో నిత్యం ఘర్షణలు కొనసాగుతూనే ఉంటాయి. వరుస ఉగ్రదాడులతో ఎంతోమంది ప్రజలు, సైనికులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్నారు. సైన్యం పెత్తనంతో అక్కడి ప్రజాస్వామ్యం నలిగిపోతోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు గుర్తింపు లేదు. మరోవైపు నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు కొండెక్కి ప్రజల జీవితం భారంగా మారింది. కరెన్సీ విలువ పడిపోవడంతో పాటు విదేశీ అప్పులు గుట్టల్లా పేరుకుపోయాయి. ఆ దేశం దివాలా అంచుకు చేరింది. ఇలాంటి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు ఇప్పుడు మంచి రోజులు వచ్చినట్లేనని చెప్తున్నారు. ఇందుకు సింధు నది లోయలో బంగారం నిల్వలే కారణమని చెప్తున్నారు. దీంతో అందరి దృష్టి ఇప్పుడు పాకిస్తాన్ మీద పడింది. అసలు ఏమిటి బంగారం కథ? పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ అటోక్ జిల్లాల్లో ఉన్న సింధు నది లోయలో భారీగా బంగారం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 32.6 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని చెప్తున్నారు. దీని విలువ దాదాపు 18,000 కోట్ల రూపాయలు అని అంచనా వేశారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ ఆ వివరాలను ధృవీకరించింది. ఈ శుభవార్తతో పాకిస్తాన్కు సరికొత్త ఆశలు చిగురించాయి. ఈ బంగారం నిల్వలు వెలికితీత ప్రక్రియ మొదలైతే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కొత్త రెక్కలు తొడిగేందుకు అవకాశముంటుందంటున్నారు. ఆ దేశంపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించుకోవడంతో పాటు పాక్ కరెన్సీ విలువ కొంతమేర బలోపేతమవుతుందని అంటున్నారు. నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు దిగొచ్చి సామాన్య ప్రజలకు ఊరట కలుగుతుందని చెప్తున్నారు. అటోక్ జిల్లాలోని సింధు నదిలో 32 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న బంగారం నిల్వల వెలికితీత ప్రక్రియపై దృష్టి పెట్టినట్లు పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖ మంత్రి ఇబ్రహీం హసన్ మొరాద్ ప్రకటించారు. పంజాబ్ ప్రావిన్స్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ పరిధిలోని పలు ఇతర ప్రాంతాల్లో కూడా బంగారం నిల్వలను గుర్తించామన్నారు. పెషావర్ బేసిన్, మర్దాన్ బేసిన్లలో సైతం బంగారం నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాలపై అక్రమ మైనింగ్ నిషేధం అమలవుతోందని తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే బంగారం గనుల్లో మైనింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు. సింధు నదిలో బంగారం వేట కొత్తేమీ కాదు. చాలా కాలంగా ఇక్కడ బంగారం వేట కొనసాగుతోంది. గత 2 ఏళ్లుగా ఈ అన్వేషణ జోరుగా సాగుతోంది. అయితే ఇదంతా అక్రమ వ్యవహారమే. కొందరు పెద్దల కనుసన్నల్లో బంగారం కోసం గాలింపు గుట్టుగా సాగుతోంది. కొందరు భారీ యంత్రాలతో తవ్వకాలు సాగిస్తూ ఉంటే మరికొందరు తీరంలోని ఇసుకను జల్లెడపడుతున్నారు. స్థానికంగా ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ, ట్రాన్స్పోర్ట్, సెక్యూరిటీ ఏజెన్సీల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా పార్ట్ టైంగా బంగారం కోసం అన్వేషిస్తున్నారు. ఈ పనిలో చాలా సమస్యలున్నాయని, పోలీసులు నిత్యం దాడులు చేస్తూ ఉంటారని, నదిలో యంత్రాలు మునిగిపోతూ ఉంటాయని బంగారం అన్వేషించే కొందరు తెలిపారు. అయినా భారీగా పెట్టుబడి పెట్టడం వల్ల ఈ పనిని వదులుకోలేకపోతున్నామని చెప్తున్నారు. ప్రభుత్వం ఎంతగా కట్టడి చేస్తున్నా ఈ అక్రమ కార్యకలాపాలు రోజు రోజుకు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. అక్రమ తవ్వకాలను అడ్డుకునే సమయంలో ఒక్కోసారి కాల్పులు, రాళ్ల దాడుల ఘటనలు జరుగుతున్నాయి. హిమాలయాల్లో పుట్టిన సింధు నది ప్రపంచంలోని పురాతన, పొడవైన నదుల్లో ఒకటి. క్రీస్తుపూర్వం 3300 నుంచి 1300 వరకు దాని ఒడ్డున సింధు నది నాగరికత అభివృద్ధి చెందింది. 1947లో దేశ విభజన తర్వాత సింధు నది భారత్, పాకిస్తాన్ల మధ్య విడిపోయింది. ఎక్కువ భాగం పాకిస్తాన్లోనే ప్రవహిస్తోంది. హిమాలయాల దిగువన టెక్టానిక్ ప్లేట్ల కదలికతో బంగారం అణువులు ఏర్పడుతుంటాయి. వేలాది ఏళ్ల తరబడి నిరంతరాయంగా సింధు నదీ ప్రవాహం జరిగిన ఫలితంగా ఈ బంగారం అణువులన్నీ నదీలోయలో పలుచోట్ల పేరుకుపోయాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ స్పష్టం చేసింది. అయితే ఇంతకాలంగా పాకిస్తాన్ ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు ఈ అంశంపై పెద్దగా దృష్టి సారించలేదు. కానీ స్థానికులు సింధు నదీ ప్రవాహంలో బంగారు వర్ణ రేణువులను గుర్తించారు. వారు జల్లెడ ద్వారా వేరు చేసి స్థానిక మార్కెట్లో విక్రయించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ అధికారికంగా గుర్తించడంతో పాక్ పాలకులు సింధు నది బంగారంపై దృష్టి సారించారు. మరోవైపు సింధు నదీ జలాల ఒప్పందాన్ని సమీక్షించాల్సిందిగా
గత ఏడాది పాకిస్తాన్కు నోటీసులిచ్చింది భారత్. ఇరు దేశాల మధ్య నదీ జలాల పంపిణీకి సంబంధించి 1960 సెప్టెంబర్ 19న కరాచీలో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకం చేశారు. ఆ తర్వాత ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్య సమితి చొరవతో 1969లో సంతకాలు చేశారు. సింధు జల ఒప్పందం ప్రకారం తూర్పు భాగంలోని బియాస్, రావి, సట్లెజ్ నదులపై భారతదేశానికి నియంత్రణ ఉంది. సింధు, చీనాబ్, జీలాం నదులపై పాకిస్తాన్కు నియంత్రణ ఉంటుంది. భారత్ సింధు నదిలో 20% నీటిని దేశీయ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. పాకిస్తాన్ 80% నీటిని ఉపయోగించుకోవచ్చు. గత 6 దశాబ్దాల్లో భారతదేశ జనాభా పెరిగిందని, వ్యవసాయ అవసరాలు మారాయని, అందువల్ల పెరుగుతున్న నీటి సమస్యల దృష్ట్యా సింధు జలాల ఒప్పందాన్ని సమీక్షించాలని భారత్ ఆ నోటీసులో తెలియజేసింది. ఈ నోటీసుపై పాకిస్తాన్ నుంచి ఇప్పటివరకు సరైన స్పందన లేదు.